सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈరోజు అష్టావక్ర గీత 67వ భాగం మనం చూడబోతున్నాం. 75వ శ్లోకం. నిరోధాదీని కర్మాణి జహాతి జడ ధీర్యతి మనోరథాన్ ప్రలాపాంచ కర్తుం ఆప్నోత్య తత్క్షణాత్. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, నిరోధాదీని అనే మాటకు మనకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే నిరోధ, నిధిధ్యాసనం. ఆది అంటే నిధిధ్యాసనం మొదలైనవి అని. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు వేదాంత విద్యార్థికి ఒక హెచ్చరిక చేస్తున్నారనమాట. శ్రవణ మనన నిధిధ్యాసనం చేసావు, బాగానే ఉంది, ఆత్మజ్ఞానం వచ్చేసింది అనే దృఢ నమ్మకంతో ఆత్మజ్ఞాన నిష్ట రాకముందే శ్రవణ మనన నిధిధ్యాసనలు ఆపేయకూడదు అని మన అష్టావక్ర మహర్షి ఒక హెచ్చరిక చేస్తున్నారు. శ్రవణమును జ్ఞాననిష్ట వచ్చే వరకు అలాగే కొనసాగించాలి. జ్ఞాననిష్ట అంటే ఆత్మజ్ఞానాన్ని బాగా జీర్ణించుకోవటం అన్నమాట. ఆత్మజ్ఞానం మామూలుగా బయట ఉన్న మనసు, సప్తచేతన మనసు, సూపర్ఫిషియల్ మైండ్, లోపల ఇన్నర్ మైండ్, రెండిట్లో మంచిగా నిండిపోవాలి. సప్తచేతన మనసులో స్థిరంగా నిలవాలి. అంటే ఏమిటి, ఎట్లా తెలుస్తుంది నిలిచిందని అంటే, మన దైనందిన జీవిత వ్యవహారాల్లో జ్ఞానం ఉపయోగపడాలి. లేకుంటే ఆవేదన ముందుకొచ్చి ఆత్మజ్ఞానం వెనక్కి వెళ్ళిపోతుంది. మనకి శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అంటే ఏదో ఒక విషయం మనం బాగా ఆలోచిస్తాం, దాని మీద ఆసక్తి పుడుతుంది, కోరిక పుడుతుంది, ఆ కోరిక తీరదు, క్రోధం వస్తుంది. ఇట్లా అయితే ఒక పెద్ద చైన్ రియాక్షన్ అన్నమాట. ఎంత మనం ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసినా, భగవద్గీత అధ్యయనం చేసినా, ఒక పట్టాన ఈ కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు పోవు. దాన్నే వాసనలు అంటారు. అది పోవాలి. అది పూర్తిగా సమూలంగా నాశనం అయిపోవాలి. అప్పుడు ఆత్మజ్ఞానం మనకు అక్కడికి వస్తుంది అనమాట. జడధి అంటే ఆత్మజ్ఞానం వచ్చేసింది అనే ఆత్మ విశ్వాసంతో యది నిరోధాదీని కర్మాణి జహాతి, శ్రవణ మనన నిధిధ్యాసనలు వదిలివేయకూడదు. అంటే జ్ఞాననిష్ట రాకముందే వదిలేయకూడదు. అలా చేస్తే తిరిగి సంసార సముద్రంలోకి ప్రవేశించి జీవితం నరకం చేసుకుంటాడు. మనోరథాన్ ప్రలాపాంశ కర్తుం ఆప్నోతి అంటే అధార్మిక జీవితం గడపవచ్చు అంటే ఛాన్సులు ఉన్నాయన్నమాట. కాబట్టి వేదాంత విద్యార్థి తనను తాను అతిగా ఊహించుకోకూడదు. ఇప్పుడు ఇంకొక అర్థం చూద్దాం. నిరోధాది అంటే ఇప్పుడు మనకి ఒక అర్థం చూసాం కదా, ఇంకొక అర్థం చూద్దాం. ఇది పతంజలి అష్టాంగ యోగ అనే మాటలో, అష్టాంగ యోగంలో ఈ మాట వాడతారు, నిరోధ సమాధి అని. అంటే చాలా మంది ఈ అష్టాంగ యోగంలోకి వెళ్ళిపోయి గుడ్డిగా మూఢంగా ఒక యోగ సమాధిలో ఉంటూ చాలా మంది అసలు ఆత్మజ్ఞానానికి రారు. అంటే అదే ఆత్మజ్ఞానం ఇస్తుంది అనుకుంటారు. అటువంటి అష్టాంగ యోగుల్ని అష్టావక్ర మహర్షి ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నీ మనస్సు అతిగా ఆలోచించి నీకు ఆటంకంగా అంటే ఆటంకంగా పరిణమిస్తే యోగ సమాధి ద్వారా ఆలోచనలను అణిచివేయటం కుదరదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఒక మాట మీరు. అతిగా ఆలోచించి అంటే అసలు మనం ప్రతిదానికి అతిగా ఆలోచిస్తాం. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తాం.
ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా వాడు 11కి రమ్మంటాడు ఇన్విటేషన్ కార్డులో. 11కి వెళ్ళాలా, 12కి వెళ్ళాలా, 1 గంటకి వెళ్ళాలా, 10:30కి వెళ్ళాలా, అదొక పెద్ద చర్చ, అదొక పెద్ద డిబేటు మన ఇంట్లో. అది అతిగా ఆలోచించటం అంటే. నీ మనస్సు ఒక సమస్య అయితే నిరోధ సమాధి ద్వారా ఆలోచనలను అణిచివేయటం కుదరదు. వ్యవహారంలో మరలా మనసులో అణిచివేసిన ఆలోచనలు తిరిగి వస్తాయి. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారంటే, మనస్సు యొక్క అనారోగ్యకర ఆలోచనలు, మనస్సు యొక్క అన్వాంటెడ్ థాట్స్ అన్నమాట, అనారోగ్యకరమైన ఆలోచనలు ఆత్మ అజ్ఞానం వలన వస్తున్నాయి. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే అటువంటి పిచ్చి ఆలోచనలు అంటే అనైతిక ఆలోచనలు తొలగిపోతాయి. మనస్సును అణిచివేయటం ద్వారా, మళ్ళీ చెబుతున్నా, మనస్సును అణిచివేయటం ద్వారా ఆత్మ అజ్ఞానాన్ని తొలగించలేం. ఆలోచనలు లేని మనసు ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని తొలగించలేం. ఇది చాలా మందికి ఒక పెద్ద అపోహ, ఒక నోషన్, రాంగ్ నోషన్. మనసుని ఆలోచన లేకుండా చేస్తే అది చాలా చిత్తశుద్ధి చేసుకున్నట్టుగా ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వచ్చేసింది అనుకుంటారు చాలా మంది. ఇది పొరపాటు అని చెప్తున్నారు అనమాట అష్టావక్ర మహర్షి. కేవలం ఆత్మజ్ఞానం పొందటం ద్వారా మాత్రమే ఆత్మ అజ్ఞానాన్ని తొలగించుకోగలం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కేవలం ఆత్మజ్ఞానం పొందటం ద్వారా మాత్రమే ఆత్మ అజ్ఞానాన్ని మనం తొలగించుకోగలం. ఆత్మజ్ఞానము వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా మాత్రమే పొందగలం. ఇక్కడ అష్టావక్ర మహర్షి పతంజలి అష్టాంగ యోగిని ఉద్దేశించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యోగము ద్వారా అంటే అష్టాంగ యోగం ద్వారా ఆత్మ అజ్ఞానం పోదు. ఆత్మజ్ఞానం వల్లనే ఆత్మ అజ్ఞానం పోతుంది. ఇది అన్నమాట రెండో అర్థం. జడదీహి అంటే గుడ్డిగా, యాంత్రికంగా యోగాన్ని అనుసరించే వ్యక్తి యోగ సమాధిలో మనశ్శాంతిని అనుభవిస్తాడు. యోగ సమాధిలో అంటే నిర్వికల్పక సమాధిలో మనశ్శాంతిని అనుభవిస్తాడు మంచిగా. నిరోధాదీని కర్మాణి జహాతి. సమాధి అభ్యాసం నుండి ఎంతసేపు ఉంటారు? కొంతసేపు ఉంటారు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఉంటారు కదా. సమాధి అభ్యాసం నుండి వ్యవహారానికి వస్తే అంతే, మరలా ఆటంకాలు ఎదురవుతాయి. సమాధి వలన సమస్యలు పరిష్కరింపబడవు. కాబట్టి సమాధి నుండి బయటకు రాగానే అశాంతి ఎక్కువ అవుతుంది. సమాధి ద్వారా తాత్కాలిక శాంతిని పొందుతారు అంతే. వ్యవహారంలో రెట్టింపు సమస్యలు వస్తాయి. అటువంటి యోగి మనోరథాన్ ప్రలాపాంశ కర్తుం ఆప్నోతి. చిత్త నిరోధం చేశాడు, బాగానే ఉంది, అది నిష్ప్రయోజనం. గజ స్నానం లాగా నిష్ప్రయోజనం. చిత్త నిరోధం పరిష్కారం కాదు, ఆత్మజ్ఞానమే పరిష్కారం. గజ స్నానం అంటే, గజం అంటే ఏనుగు. ఏనుగు చాలా చక్కగా ఒక సరోవరంలో స్నానం చేస్తుంది, చాలా మంచిగా శుభ్రంగా స్నానం చేస్తుంది, బయటకు వస్తుంది. స్నానం చేసి బయటికి రాగానే అక్కడ పక్కన దుమ్ము ఉంటుంది, బాగా మట్టి దుమ్ము. ఆ తొండంతో దుమ్ము తీసుకుని మొత్తం శరీరం అంతా చల్లుకుంటుంది. అది ఏనుగు స్వభావం. సరోవరంలో స్నానం చేయగానే బయటికి వచ్చి అది తన ఒంటి మీద శుభ్రంగా మనం పౌడర్ రాసుకున్నట్టుగా అది దుమ్ము చల్లుకుంటుంది అనమాట. దీన్ని గజ స్నానం అని ఒక నానుడి అట్లా వాడతారు దాన్నమాట. 76వ శ్లోకం చూద్దాం. మందః శ్రుత్వాపి తద్వస్తు నజహాతి విమూఢతాం నిర్వికల్పో బహిర్యత్నాత్ అంతర్విషయ లాలసః.
అంటే ఈ జ్ఞానాన్ని విన్న తర్వాత కూడా మందబుద్ధులు తమ మనోభ్రమలను విడిచిపెట్టలేరు. బాహ్యంగా వాళ్ళు శాంతంగా ఉన్నట్టు కనిపించినా కూడా ఆంతరంగంలో అంటే ఆంతర్యంలో విషయ వాంఛలు విత్తనాల వలె ఉంటాయి. అంటే మళ్ళీ మొలకెత్తాయి అన్నమాట. ఈ శ్లోకం ద్వారా అష్టావక్ర మహర్షి దారి తప్పిన సాధకుల్ని హెచ్చరిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా వారి సమస్యలు తొలగవు. ఎందుకంటే వారు తప్పు దిశలో ప్రయాణిస్తున్నారు, రాంగ్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు 76వ శ్లోకంలో 2వ లైను యత్నాత్ అని ఉంది. అంటే అష్టాంగ యోగ సాధన చేయటం వలన, అంటే ప్రాణాయామం, ధారణ వగైరా అభ్యాసం చేయటం వలన యోగి ఆలోచన రహిత స్థితికి చేరవచ్చు, నిర్వికల్పక సమాధిని పొందవచ్చు. నిర్వికల్పక అంటే ఆలోచనలు లేని మనసు అని అర్థం. విభజన లేని మనసు. సబ్జెక్టు ఆబ్జెక్టు డివిజన్లను ఆలోచన మాత్రమే నిర్ణయిస్తుంది. ఆలోచనలు నిర్మూలిస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్టు విభజనలు ఉండవు, అంటే ద్వైతం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద్వైతం ఉండదంటే ఏమిటి? కృత్రిమంగా అద్వైతం వస్తుంది. కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా అన్నమాట అద్వైతం వస్తుంది. అసత్యమైన అద్వైతం అంటే వీళ్ళు కావాలని ఆ ధ్యానం ద్వారా సృష్టించుకుంటున్నారు యోగులు, పతంజలి యోగులు. అసత్యమైనటువంటి అద్వైతం అన్నమాట అది. అది ఎందుకంటే అది అణిచివేయబడిన ద్వైతం, అణచివేయబడినటువంటి ద్వైతం. నిజమైన అద్వైతం కాదు. ఈ అద్వైతం కొంత ఆనందాన్ని ఇస్తుంది, అది తాత్కాలికం. నిద్రలో వచ్చిన ఆనందం లాగా. ఇప్పుడు నిద్రలో మంచి ఆనందం ఉంటుంది, సుషుప్తిలోకి వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యలు 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 అని చాలా బద్దలైపోతుంది. అటువంటిప్పుడు నిద్రలో మనకే ఉండవు సమస్యలు. నిద్ర లేవగానే మళ్ళీ మన సమస్యలు మనకే ఉంటాయి. మనం నిద్ర లేస్తాం, సమస్యలు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మొదలైపోతాయి. అసత్య అద్వైతంలో ఉన్నటువంటి యోగి బహిహి అంటే బయటకు అద్వైతంలో ఉన్నట్లుగా కనిపిస్తాడు, కానీ లోపల అంతః విషయ లాలసః అంటే వస్తువులు పొందాలి అనే అతని తపన పోదు, లోపల దాగి ఉంటుంది. మీకు బాగా పట్టుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్లు ముందిస్తారు, అంటే ముందు సర్జరీకి ఎనస్థీషియా. ఒక సర్జరీ చేయాలంటే ఎనస్థీషియా ఇస్తారు కదా. ఆ ముందు ఎఫెక్ట్ పోగానే, అంటే కొంతమందికి, అందరికీ కాదు, ఆ ముందు ఎనస్థీషియా ఎఫెక్ట్ పోగానే దేహ బాధలు మళ్ళీ వచ్చేస్తాయి, మామూలే. అలాగే యోగా వలన అంటే అష్టాంగ యోగా వలన సమస్యలు తొలగవు. విషయాలస అంటే ఇంద్రియాల ఆసక్తి, ఆ విషయాల పట్ల ఇంద్రియాల ఆసక్తి తొలగదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే అరిషడ్ వర్గాలు లోపల దాగి ఉంటాయన్నమాట. అవి తిరిగి వస్తాయి. కాబట్టి యోగ సమాధి సమస్యకు పరిష్కారం కాదు. ఇంతవరకు అర్థమైంది కదా. అష్టాంగ యోగా వలన ఉపయోగం లేదు అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. అష్టాంగ యోగా వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఒకే మాట చెప్తున్నాం, అష్టాంగ యోగం వలన ఆత్మజ్ఞానం రాదు. శ్రవణ మనన నిధిధ్యాసనం వల్ల మాత్రమే, వేదాంత అధ్యయనం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్తున్నాం. అష్టాంగ యోగం వలన అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ కూడా చాలా 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 మంచివి మనకి. అంటే డిసిప్లిన్డ్గా ఉండటానికి మనం
సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి. దాన్ని తెలుగులో వ్యక్తిత్వ వికాసం అంటారు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. కానీ ఆత్మ అజ్ఞానాన్ని అష్టాంగ యోగ తొలగించలేదు. ఇది సాధకులకు తెలియాలి. నేను జీవాత్మ అని నన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను ఆత్మను అని మర్చిపోయాను. ఇది కదా మన ప్రాబ్లం. ఈ అజ్ఞానం అష్టాంగ యోగ తొలగించలేదు. చిత్తశుద్ధికి యోగాను వాడుకో. ఆ తర్వాత వేదాంత అధ్యయనం చెయ్యాలి. అపోహలను తొలగించుకోవాలి. ముఖ్యంగా నేను జీవాత్మను అనే అపోహ తొలగాలి. నేను పరమాత్మ అనే దృఢమైన జ్ఞానం కలగాలి. పరమాత్మ, జీవాత్మ ఈ లూజ్గా మాట్లాడతాం మనం. అది చక్కగా పట్టుకోవాలి మీరు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒకే ఆత్మ అంటే ఆత్మ అంటే నేనే కదా. నేను అహం ఆత్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మాన్న ఆత్మన్న ఒకటే. ఆ ఒకే బ్రహ్మ అంటే ఒకే ఆత్మ. కింద క్లాసులో చెప్పాను నేను. ఒకే ఆత్మ వ్యష్టిలో ప్రతిబింబిస్తుంది, అంటే ప్రకటన అవుతుంది, వ్యక్తం అవుతుంది, వ్యక్తిలో వ్యక్తం అవుతుంది. దాన్ని జీవాత్మ అంటాం. ఒకే ఆత్మ ఒక వ్యక్తిలో వ్యక్తం అయితే దాన్ని జీవాత్మ అంటాము. అది ప్రతిబింబ చైతన్యం మాత్రమే. అదే ఆత్మ అంటే నేను జీవాత్మగా ఉన్నాను వ్యక్తిలో, అంటే ఈ దేహంలో వ్యక్తం అయితే. అదే సమష్టిలో ప్రపంచత్రయంలో వ్యక్తం అయితే, ప్రకటితం అయితే అది పెద్ద ఉపాధి, ఇది చిన్న ఉపాధి. వ్యక్తం అయితే అక్కడేమంటాం? పరమాత్మ అంటాం. నేనెవరిని? ఆత్మని. నేను ఆత్మని. నా ఒరిజినల్ ఫేస్ ఇక్కడే ఉంది. అక్కడేమో చిన్న ఫేసు, అక్కడేమో పెద్ద ఫేసు. అవన్నీ ప్రతిబింబాలే. పెద్ద ఫేస్‌ని పరమాత్మ అంటున్నాం, చిన్న ఫేస్‌ని జీవాత్మ అంటున్నాం. అది ప్రతిబింబం, అది ప్రతిబింబమే. కాబట్టి ఇది మిథ్య, జీవాత్మ. అది కూడా మిథ్య. కానీ కొన్ని చోట్ల మనం ఏమంటాం అంటే పరమాత్మని ఆత్మగా చెప్తాం. అహం బ్రహ్మాస్మి బదులు అహం పరమాత్మాస్మి అంటాం. అక్కడ మీరు పట్టుకోవాలన్నమాట. 1వ లైన్‌లో అష్టావక్ర మహర్షి అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? అహంకారం కాదు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మస్థితి. అంటే జీవాత్మ అపోహను దూరం చెయ్యాలి. వేదాంత విద్యార్థులు చాలామంది 99% ఈ తప్పు చేస్తారు. ఏమిటా తప్పు? నేను అహంకారాన్ని, నేను జీవాత్మను, నేను దాసుణ్ణి అనే భావాన్ని ఆంతర్యంలో దృఢంగా కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అహం బ్రహ్మాస్మి అని గురువుగారు చెప్తే వింటారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చాలా మంది వేదాంత విద్యార్థులు ఏం చేస్తారు? గురువు గారి మీద గౌరవం కొద్దీ అహం బ్రహ్మాస్మి వింటారు. ఇదేం చేస్తారు? అహం బ్రహ్మాస్మి అనే దాన్ని జీవాత్మ దృఢంగా అభిప్రాయం లోపల ఉంది కదా. ఈ దృఢంగా ఉన్నటువంటి అభిప్రాయానికి, జీవాత్మ అభిప్రాయానికి జోడిస్తారు, కలుపుతారు. అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఇప్పుడు 2 అభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ మనం మన సమస్యలతో సతమతం అయ్యేది ఇందుకే. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వేదాంతాన్ని విని కూడా ఏంటోనండి, మా మనవడికి ఇంకా ఉద్యోగం రాలేదు, ట్రంప్ అట్లా ఉన్నాడు, ట్రంప్ ఇట్లా ఉన్నాడు అనే సమస్యలనే వదిలివేస్తుంటాం మనం. సమస్యలన్నీ ఏనుగు గనక ఆ దుమ్ము పూసుకున్నట్టుగా మనం పూసుకుంటాం, ఒంటికి పూసుకుంటాం. అన్ని సమస్యలే. అసలు మంచి మాటలు మన నోట్లోంచి రావు. క్లాసులో అహం బ్రహ్మాస్మి అంటాం. లోపల దృఢంగా నేను జీవాత్మ, నేను దేహాన్ని, నేను మనసుని, నేను ఫలానా కులంలో పుట్టాను, నాకు ఇది ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎట్లా పైకి వస్తారు, ఎట్లా, నా తర్వాత ఏం జరుగుతుంది, వాడు 20 లక్షలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నా 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 ప్లాట్ వాడు ఆక్యుపై చేసుకున్నాడు, ఇలా 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 ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అదే ఒళ్ళు వేసుకుంటూ బతికేస్తారు. ఇక్కడ దేహాత్మ భావన పాదు చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది.
అక్కడ అహం బ్రహ్మాస్మి అంటారు. రెండు ఒకదానికొకటి కనెక్ట్ చేస్తారు. ఇది ఇది పెద్ద డ్రాబ్యాక్ అనమాట మనకి. చాలా మంది వేదాంత విద్యార్థులకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఒక ఎగ్జాంపుల్ చెబితే బాగా అర్థమవుతుంది. ఒక అతను ఒక డర్టీ సాక్స్ వేసుకుంటాడు. వాసన వస్తుంది. భార్య అంటుంది, సాయంత్రం మంచి పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి ఈ డర్టీ సాక్స్ వేసుకుని రావద్దు, వాసన వస్తుంది. నువ్వేం చేస్తావంటే భర్తతో చెబుతుందన్నమాట, కొత్త సాక్స్ వేసుకుని రా, పార్టీ కదా నలుగురు వస్తారు బాగుండదు అని కొత్త సాక్స్ భర్తకి ఇస్తుంది. సాయంత్రం పార్టీకి వచ్చాడు భర్త. వస్తే అట్లాగే వాసన వస్తుంది భర్త దగ్గర. ఏమిటి డర్టీ సాక్స్ విప్పలేదా? నేను ఇచ్చాను కదా నీకు, న్యూ సాక్స్ ఇచ్చాను కదా, కొత్త వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు అని అడిగింది భార్య. అతనేం చేస్తాడు, కొత్త సాక్స్ వేసుకున్నానమ్మా, ఏమనుకుంటున్నావు, నువ్వు కొత్త సాక్స్ ఇచ్చావా, నేను వేసుకున్నాను అని కొత్త సాక్స్ వేసుకున్నాడు. ఆ కాళ్ళ కొత్త సాక్స్ చూపించాడు. నాకు తెలుసమ్మా నువ్వు నమ్ము అని, నువ్వు సాధారణంగా భర్త మాటలు భార్యలు నమ్మరు, నాకు తెలుసు ఆ సంగతి, అందుకని నువ్వు నమ్మవని నా డర్టీ సాక్స్ని జేబులో పెట్టుకొచ్చా, చూసుకో, ఇదిగో చూసుకో, ఈ డర్టీ సాక్స్ చూసుకో, కాళ్ళకి కొత్త సాక్స్ ఉన్నాయి చూసుకో, ఇప్పుడు నమ్ముతావా అంటాడు. డర్టీ సాక్స్ని తీసేసి అవతల పడేసి కొత్త సాక్స్ వేసుకోమని ఆవిడ ఉద్దేశం. డర్టీ సాక్స్ని జేబులో పెట్టుకున్నాడు కదా ఏంటి. అట్లాగే మనం కూడా అహం జీవాత్మ అస్మి, అహం జీవాత్మ అస్మి, అహం దేహం అస్మి, మనసు అస్మి అన్ని అనే ఓల్డ్ స్మెల్లింగ్ సాక్స్ని జేబులో పెట్టుకుంటాం. అహం బ్రహ్మాస్మి అనే కొత్త సాక్స్ వేసుకుంటాం. వాసన పోదు, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ సాక్స్కి న్యూ సాక్స్ని జోడించకూడదు, ఓల్డ్ సాక్స్ని తీసివేయాలి, దాని స్థానంలో కొత్త సాక్స్ వేసుకోవాలి. 90% వేదాంత విద్యార్థులు అహం జీవాత్మ అనే వ్యక్తిత్వాన్ని వదులుకోరు. దాని మీద తాత్కాలికంగా అహం బ్రహ్మాస్మి అనే కోటు వేసుకుంటారు. అహం జీవాత్మ అనే దాని మీద అహం బ్రహ్మాస్మి అనే కోటు వేసుకుంటారు. అహంకారం, సంసారం, ఆ వాసనలు పోవు, అలాగే ఉంటాయి. మంద విద్యార్థి శృత్వాపి, ఎంతో కాలం వేదాంత శ్రవణం చేస్తున్నప్పటికీ, ఎన్నో ఉపనిషత్తులు విన్నప్పటికీ, నోటు పుస్తకాలు ఎన్నో రాసుకున్నప్పటికీ లోపల మాత్రం జేబులో ఓల్డ్ సాక్స్ పెట్టుకున్నాడు. నేను నిత్య శుద్ధ ముక్త స్వభావ అని అప్పుడప్పుడు అంటుంటాడు. సంసారి నేను అలాగే కొనసాగుతుంది మైండ్లో. విమూఢతాం నా జహాతి, విమూఢత అంటే తప్పుడు భావన, అహంకార నేను అలాగే ఉంటుంది. ఆత్మ నేను వెనక్కి వెళ్ళిపోతుంది, అహంకార నేను ఉంటుంది. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సాక్స్ ఉదాహరణలాగా ఇంకోటి చెప్తా. ఇది కూడా శాస్త్రంలో చాలా మంచి, బాగా ఎక్కువ చెప్పుకునే ఉదాహరణ ఇది. మన ఇంట్లో వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి, బాగా ఫుల్, ట్యాంక్ అంతా ఫుల్గా ఉంది. ఇంట్లో నీళ్లు రావట్లా సరిగ్గా, చిన్న దారి వస్తుంది. ఎందుకంటే పైపు చిన్నదనమాట, 1 మిల్లీమీటర్ అంటే చాలా తక్కువ, సన్నగా వస్తుంది దారి. అది చాలా ప్రాబ్లం కదా మరి. పైపు ట్యాంకులోనే ఫుల్ వాటర్ ఉంది, మనకి చిన్న దారి వస్తుంది, చాలా చిన్న దారి, మనకి ప్రాబ్లం. కొంచెం వస్తుంది నీరు, 1 మిల్లీమీటర్ సైజు ఉంది పైపు. అప్పుడు ఏం చేసాం, గురువుగారు ఇట్లా వస్తుందని చెప్పాం. ఆ ప్లంబర్ అనుకోండి, ప్లంబరే గురువుగారు అనుకోండి. ఆ గురువుగారు ఏం చేశారు, ఇది చిన్న 1 మిల్లీమీటర్ పైపు ఏం సరిపోతుందండి, మీరు ఇంట్లో బాగా వాడుకోవాలి కదా, అందుకని ఒక పెద్ద పైప్ ఇచ్చాడు, ఒక 2 ఇంచుల పైప్ ఇచ్చాడు. ఇది చిన్న మిల్లీమీటర్ అనమాట. ట్రికిల్స్ వస్తున్నాయి వాటర్, అది మంచి పెద్ద పైప్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ మిల్లీమీటర్ పైప్కి, ఆ సన్న పైప్కి దీన్ని తగిలిచ్చాం, ఈ 2 ఇంచుల పైపుని తగిలిచ్చాం. మిల్లీమీటర్ పైప్కి 2 ఇంచుల పైపు బిగించాం, పరమానంద శిష్యులాగా.
సమస్య పరిష్కారం కాలేదు, నీళ్లు అలాగే ట్రికిల్స్ చాలా తక్కువగా వస్తున్నాయి, పెద్ద పైపుని చిన్న పైపు కనెక్ట్ చేయవద్దు. చిన్న పైపుకి పెద్ద పైపుని మనం కనెక్ట్ చేసాం. నువ్వు 1 మిల్లీమీటర్ పైపుకి 2 ఇంచుల పైపు కనెక్ట్ చేయి, 10 ఇంచుల పైపు కనెక్ట్ చేయి, అలాగే వస్తాయి కదా నీళ్లు. మారవు కదా, సమస్య పరిష్కారం కాదు కదా. అలాగే వేదాంతాన్ని జీవాత్మ భావానికి జోడిస్తున్నారు. నేను తండ్రిని, నేను తల్లిని, నేను పుత్రుణ్ణి, ఇలాంటి భావాలకు అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని జోడిస్తున్నావు. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు, అహం బ్రహ్మాస్మి, అహం జీవహాస్మి, దానికి జోడించకూడదు. అహం బ్రహ్మాస్మిని అహం జీవాత్మాస్మి దానికి జోడించకూడదు, కనెక్ట్ చేయకూడదు, రీప్లేస్ చేయాలి, స్థానభ్రంశం చేయాలి. భ్రమను పూర్తిగా తొలగించి బ్రహ్మను పెట్టాలి. భ్రమ అంటే అపోహ, పూర్తి అంటే అహం దేహం, నేను దేహాన్ని, నేను మనసుని, నేను అల్పజ్ఞుడిని, ఆయన సర్వజ్ఞుడు, ఈ ఫీలింగ్స్ పోవాలన్నమాట. అది భ్రమ. ఆ భ్రమను పూర్తిగా తొలగించి అహం బ్రహ్మ అస్మి అనేటటువంటిది పెట్టుకోవాలి, తొలగించాలి, రీప్లేస్ చేయాలి. ఆ 1 ఇంచ్, ఆ 2 ఇంచుల పైపుని ఆ టికిల్స్ దానికి కనెక్ట్ చేయకూడదు. దాని పక్కన తక్కువగా వచ్చే నీళ్లు వచ్చేటటువంటి 1 మిల్లీలీటర్ పైపుని అవతల పడేయాలి. పడేసి ఈ 2 ఇంచుల పైపుని డైరెక్ట్గా ట్యాంకుకి పెట్టుకోవాలి. డైరెక్ట్గా ట్యాంకుకి పెట్టుకుంటే మనకు మంచి నీళ్ళు వస్తాయి. అలాగే అహం జీవాత్మ అస్మి పక్కన పెట్టేసి రీప్లేస్ చేసేయాలి. దీంతో రీప్లేస్ చేయాలి, అహం బ్రహ్మ అస్మి. మందహ అజ్ఞాని అంటే బ్రహ్మాన్ని రెండింటిని ఉంచుకుంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడు, మొహమాటంతో ఈ దేహాత్మ భావాన్ని ఉంచుకుంటాడు, అహం బ్రహ్మాస్మి భావాన్ని ఉంచుకుంటాడు, రెండింటిని ఉంచుకుంటాడు. అందుకని అతనికి శాంతి ఉండదు, ఎప్పుడు అశాంతితో ఉంటాడు. అతని ముఖాన చిరునవ్వు ఉండదు. ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఎప్పుడో ఒకసారి నవ్వుతాడు అతను ఆ పెళ్లి మంటపం మీద. ఇంకంతే, ఇంకా అతని ముఖాలో నవ్వు మీరు చూడరు, ఎప్పుడు నవ్వడు. ఎంత పెద్ద కామెడీ సినిమాకి వెళ్ళినా కూడా నవ్వడు అతను. ఎందుకంటే అతని మనసు నిండా లోపల నుంచి సొక్కు చేత మనసులో నుంచి సమస్యలు బయటకు తన్నుకొస్తుంటాయి, అతనికి అసలు నవ్వు రాదు. అది మనం అందరూ నవ్వుతుంటే కూడా ఆశ్చర్యంగా ఉంటాడు, ఏంటి వీళ్ళంతా ఎలా నవ్వగలుగుతున్నారు అనుకుంటాడు. ఆ సమస్యల వలయంలోంచి, సమస్యల ఊబిలోంచి నువ్వు ఎన్నిసార్లు అహం బ్రహ్మాస్మి అన్నా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా బయటికి రాలేడు. దాన్ని కనెక్ట్ చేసుకుంటాడు అంతే. ఇది అలా ఉండకూడదు, కనెక్షన్ కాదు, అటాచ్మెంట్ చేయకూడదు, రీప్లేస్ చేయాలి. అది తీసేసి పక్కన పడేసి ఇది పెట్టుకోవాలి, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అభిప్రాయాన్ని పెట్టుకోవాలి. ఇదంతా మానసికం, గుర్తుపెట్టుకోండి. వ్యవహారంలో ఏం మార్పులు ఉండవు, బయటికి మనకేం మార్పులు ఉండవు, జ్ఞానికి అజ్ఞానికి. ఆ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది, వాల్యూస్ అనేది, అవన్నీ కూడా మన మైండ్లో ఉంటాయి, లోపల ఉంటాయి, బయటికి కాదు ఉండేది. బయటికి మనం మన నిజ జీవితంలో ప్రదర్శిస్తాం, మనం ప్రకటిస్తాం, అది నిజ జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలంటే మైండ్లో ఉంటే కదా. 77వ శ్లోకం, జ్ఞానాత్ గలిత కర్మాయః లోకదృష్ట్యాపి కర్మకృత్ నాప్నోత్యవసరం కర్తుం వక్తుమేవ న కించన. జ్ఞానంతో సర్వకర్మల ఆవశ్యకత అటువంటి భావాన్ని, అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టినటువంటి జ్ఞాని లోకం దృష్టిలో కర్మలు ఆచరిస్తున్నట్లు కనిపించినా కూడా నిజానికి అతను ఏ పని చేయటం లేదు. అది అంటే జ్ఞానం పొందిన తర్వాత జ్ఞానిలో బాహ్య మార్పులు ఉండవు. ఇప్పుడే చెప్పాను కదా, జ్ఞానం పొందిన తర్వాత జ్ఞానిలో బాహ్య మార్పులు ఉండవు. మానసిక దృక్పథం మారుతుంది, పూర్తిగా మారిపోతుంది, యాటిట్యూడ్ మారుతుంది, మైండ్ సెట్లో మార్పు వస్తుంది. ఈ మార్పులు ముఖ్యంగా 3 ఉంటాయి. జ్ఞాని
మనందరికీ వర్తిస్తుంది ఇది. ప్రతి మనిషి ఇట్లాగే. ఒకటి, తనను తాను ఎలా చూసుకుంటాడు? హౌ డు యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్? అంటే బాహ్యంలో వ్యవహారాలు ఎలా చేస్తాడు? లౌకిక వ్యవహారాలు ఎలా చేస్తాడు? ఆధ్యాత్మికంగా వ్యవహారాలు ఎలా చూసుకుంటాడు? వ్యవహారాల్ని లౌకిక కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? 3, జ్ఞాని మోక్షాన్ని ఎలా చూస్తాడు? ఇది ఈ 3 దశల్లోనూ పూర్తిగా మార్పులు జరగాలి, జరిగి తీరాలి. మొదటి దానికి తనను తాను సాధకుడుగా, ముముక్షువుగా చూడడు. నేను ముముక్షుని కాదు, నేను నిత్యముక్త ఆత్మ అని జ్ఞానికి స్పష్టంగా తెలుసు. అంటే ఏం చేశాడు ఇక్కడ? ముముక్షువును తీసేసి రీప్లేస్ చేసేసి ముక్తః, అహం నిత్యముక్తః అని పెట్టుకుంటాడు. తీసేశాడు. ఎన్నాళ్ళు? కొన్ని మఠాల్లో చూస్తుంటాం మనం. మై డియర్ ఫెలో సాధక్స్, అదే వాళ్ళ సంబోధన. మైక్ పట్టుకుని మై డియర్ ఫెలో సాధక్స్ అంటే సాధన ఎన్నాళ్ళు సాధన చేస్తారు? చచ్చిపోయేదాకా సాధన చేస్తారా? సాధన ఎందుకు చేసేది? మనం సాధ్యం పొందాలి. బస్సు ఎక్కావు, బస్సు దిగాలి కదా. నువ్వు డెస్టినేషన్ చేరకుండా బస్సుతో ప్రయాణం చేస్తూనే ఉంటావు చనిపోయేదాకా. సాధన ఆగాలి, సాధ్యం పొందాలి. సాధ్యం పొందిన తర్వాత అహం నిత్యముక్త అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను ముముక్షుని నాకు ఇంకా జిజ్ఞాస ఉంది, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా కొన్ని ఉపనిషత్తులు చదవాలి, ఇంకా గురువు గారితో నెక్స్ట్ జన్మలో కూడా ఈయన నా గురువుగా రావాలి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. స్పష్టంగా తెలుసుకునే అహం ముక్త అని రీప్లేస్ చేయాలి. ముముక్షు అనే మాట బదులు అహం ముక్త. ఇది ఒకటి. 2, దేహస్థితిలో, అహంకార స్థితిలో మనం వ్యవహారాలు చేస్తాం కదా, లౌకిక వ్యవహారాలు. ఇవి నేను ఏ వ్యవహారాలు చేసినా లోకహితం కోసం, లోకక్షేమం కోసం, లోకక్షేమార్థం జరుగుతున్నట్లుగా జ్ఞాని భావిస్తాడు. అవి తన సాధనలు కాదు, పూర్ణత్వం కోసం చెయ్యడు. మోక్ష సాధనలు లోకక్షేమ సాధనలుగా భావిస్తాడు. పూర్ణత్వం కోసం చేయడు, పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు. పూర్ణత్వం కోసం చేయడు, పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు. నాట్ ఫర్ పూర్ణత్వం, విత్ పూర్ణత్వం చేస్తాడు. అది మనం అందరం కూడా జ్ఞానయోగం అభ్యసించిన తర్వాత, ఆ వేదాంత అధ్యయనం పూర్తయిన తర్వాత, శ్రవణ మనన నిధిధ్యాసనలు పూర్తయిన తర్వాత, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, మనం జ్ఞాననిష్టలో ఉన్న తర్వాత ఒక తేడాగా ఉంటాం. ఒక మనుషులు తేడాగా ఉంటాం అనుకోకూడదు. మనం ఏం తేడాగా ఉన్నాం, అందరిలాగానే ఉంటాం. మన జీవితంలో మార్పులు వచ్చేస్తాయి, మన జీవన విధానంలో మార్పులు వస్తాయి. జీవన విధానంలో చాలా మంది ఎమోషనల్గా అయిపోతారు. మన ఎమోషన్స్ ఉండవు మనకి. అంటే నాన్ బైండింగ్ డిజైర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నాన్ బైండింగ్ డిజైర్స్ ఉంటాయి. నేను ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అక్కయ్య నేను ఎక్కువ తింటలేదు, తిండి మానేశాను అని మనకి బఫేలో ఒక 40-50 రకాలు పెడతారు కొంతమంది. నీకు ఇష్టం వచ్చింది బఫేలో, నీకు ఇష్టం వచ్చిన స్వీట్ పెట్టుకో, నీకు ఇష్టం వచ్చిన హాట్ పెట్టుకో, నీకు ఇష్టం వచ్చిన కూరలు పెట్టుకో, దట్ ఈస్ ఓకే. ఆత్మజ్ఞానం వచ్చింది కాబట్టి నేను ఇంతే అన్నం తినాలి, ఇంతే పెరిగేసుకోవాలి, ఇంతే మిరపకాయ బజ్జీ తినాలి, ఇట్లా అంటే ఇంతే అని అనుకోకూడదు. దాంట్లో మార్పు ఉండదు. దట్ ఈస్ నాన్ బైండింగ్ డిజైర్స్. ఏబిసిడి అంటారు. అప్రోప్రియేట్, బ్యాలెన్స్డ్, క్లీన్ డిజైర్స్. ఏబిసిడి అంటారు మన పరమార్థానంద స్వామి. అప్రోప్రియేట్, బ్యాలెన్స్డ్, క్లీన్ డిజైర్స్. అది నాన్ బైండింగ్ డిజైర్స్. కాఫీ 6కి కాఫీ తాగాలని ఉంది, ఇచ్చారు, తాగు, నీకు ఇష్టమే కదా తాగు. కాఫీ లేవు, అబ్బా అని చెప్పి ఇంకా కనపడిన వాళ్ళకల్లా కాఫీ లేదండి, ఉజ్జయిని వచ్చాం, ఉజ్జయినిలో కాఫీ దొరకట్లేదు, మరి కాశీలో కాఫీ లేదు, ఇలా స్టోరీలు చెప్పుకుంటూ కూర్చుని జీవితం నరకం చేసుకోకూడదు. మోక్ష సాధనల్ని పూర్ణత్వంతో చేస్తాడు అనుకున్నాం కదా. ఇంకా 3వ విషయానికి వస్తాను.
మోక్షమును ఒక గమ్యంగా, ఒక లక్ష్యంగా, అంటే భవిష్యత్తులో తాను పొందబోయేదానిగా భావించడు. ఇది ఐ హావ్ టు అచీవ్ అనుకోడు. మోక్షం నా స్వరూపం, నా స్వరూపం, నా స్వభావం అని జ్ఞాని భావిస్తాడు. అహంకారం నేనును ఆత్మ నేనుగా మార్చుకుంటాడు. అంటే ఇది పరిణితి చెందటం అన్నమాట. మానసిక పరిణితి చెందటం. అహంకారం నేను ఆత్మ నేనుగా మార్చుకోవటం అంటే పరిణితి చెందాడు. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ మైండ్ జరిగిందక్కడ. యాటిట్యూడ్ మారిందన్నమాట. దృక్పథం మారింది. జ్ఞానాత్ గళిత కర్మ. ఆత్మజ్ఞానం యొక్క శక్తి వలన, ఆత్మజ్ఞానం యొక్క శక్తి వలన గళితం అంటే స్వేచ్ఛ, విడుదల, ఫ్రీడమ్. అంటే కర్మ అంటే సాధనల నుండి ఫ్రీడమ్ వచ్చేసింది. లోక దృష్ట్యా అపి కర్మకృత్. ప్రపంచం దృష్టిలో జ్ఞాని చాలా చురుగ్గా కర్మలు చేస్తాడు. ప్రపంచం దృష్టిలో కర్మలు చేస్తాడు. ఏమంటాడు జ్ఞాని? హలో అన్నాం అనుకో, నేను అకర్త అంటాడు. అదేంటయ్యా నువ్వు మంచిగా కర్మలు చేస్తున్నావు కదా, అకర్త అని ఎలా అంటావు? అంటే జ్ఞాని కర్మలు చేస్తాడు. మనం అంతా అంటాం, లోకం అంతా అట్లా అంటుంది. వాట్ ఈస్ దిస్? ఈ వైరుధ్యం ఏమిటి? అంటే లోకం జ్ఞానిని ఒక వ్యక్తిగా, అహంకారంగా, కార్యకరణ సంఘాతంగా చూస్తుంది. అతను ప్రవచనం చెప్తున్నాడు, అతను తింటున్నాడు, ఇలా మాట్లాడుతుంది సమాజం. కానీ జ్ఞాని తనను తాను ఒక వ్యక్తిగా చూడడు. అతని దేహం, ఇంద్రియాలు, అతని వ్యక్తిత్వం అనాత్మగా చూస్తాడు. అంటే విశ్వరూప ఈశ్వరుడిగా చూస్తాడు. ఏమంటాడు? దేహం లెవెల్లో కర్మలు కొనసాగుతాయి. కర్మలు ఆగవు. కర్మలు ఆగకూడదు. అది దేహ ధర్మం. అది అలాగే కొనసాగాలి. అది అలాగే కొనసాగాలి. నేను అనాత్మకు సాక్షిగా ఉంటాను అనుకుంటాడు. 2 దేహము, దేహి. నేను దేహి. ఈ దేహం ఏం చూస్తుంటా, సాక్షిగా చూస్తుంటా. ఈ దేహం ఏం చేస్తుంది? పుట్టింది మొదలు చనిపోయేదాకా కర్మలు చేస్తూనే ఉంటుంది. చెయ్యాలి కూడా, తప్పదు. నేను చూస్తాను. నేను దేహిగా చూస్తా. అది. నాలో 2 ఉన్నాయి. ఆత్మ ఉంది, అనాత్మ ఉంది. కర్తుం అవసరం న ఆప్నోతి. జ్ఞానిని నీవు నేను అకర్త అని ఎలా అంటున్నావు? ఓ జ్ఞాని, నీవు నేను అకర్త అని అంటున్నావు కదా, ఎలా అంటున్నావు? వ్యవహారం చేస్తున్నావు కదా అని అడిగితే ఏమంటాడు? వేదాంతరత్నం 3వది ఏమంటాడు? కేవలం నా ఉనికి వలన, అంటే సాక్షి చైతన్యం వలన నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జడ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది అంటాడు. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? జ్ఞాని ఆత్మగా వ్యవహారం చేసే అవకాశం లేదు. సర్వవ్యాపి చైతన్యం కర్మలు ఎలా చేస్తుంది? కాబట్టి జ్ఞాని అకర్త, అభోక్త. అవసరం అంటే అవకాశం అన్నమాట. వక్తుం ఏవ నకించిన, అంటే నేను అకర్త అని కూడా అనలేదు. అహంకారం వ్యవహారం చేస్తుంది. అది కర్మ సిద్ధాంతం. కర్మలు చెయ్యాలి, కర్మఫలం అనుభవించాలి, సృష్టి స్థితి లయ ఈ 3 జరగాలి, దేహం పెరుగుతుంది. పట్టుకుంటున్నారా మీరు? నేను 2 పనులు చేస్తా. నేను ఆత్మగా అకర్త, అనాత్మగా కర్త. ఇది అన్నమాట క్రక్స్ పాయింట్. అది నేను ఆత్మగా అకర్త, అభోక్త. ఈ దేహంగా కర్త, భోక్త. అంటే దేహం అంటే అనాత్మ, అనాత్మగా కర్త, భోక్త. ఇది పాయింట్ అసలు. దేహం స్వభావం ఏమిటి? పెరుగుతుంది, క్షీణిస్తుంది, రాలిపోతుంది. గ్రోయింగ్, గ్రేయింగ్, గోయింగ్. స్వామి పరమార్థానంద అంటారు, గ్రోయింగ్ పెరుగుతుంది, గ్రేయింగ్ క్షీణిస్తుంది, గోయింగ్ రాలిపోతుంది. గ్రోయింగ్, గ్రేయింగ్, గోయింగ్.
పెరుగుతుంది, క్షీణిస్తుంది, రాలిపోతుంది. దాని స్వభావం, దేహం స్వభావం. దేహం గురించి దిగులు చెందకూడదు. అది దేహ స్వభావం. కర్మ అనాత్మ కోణంలో, అకర్మ ఆత్మ కోణంలో. కర్మ అనాత్మ కోణంలో, అకర్మ ఆత్మ కోణంలో. అర్థం చేసుకో. అనాత్మ కోణంలో కర్మను, కర్మఫలాన్ని కూడా చూడు. అకర్తృత్వం ఆత్మ కోణంలో అర్థం చేసుకో. ఇది జ్ఞాని జీవన విధానం. ఇదే జ్ఞాని జీవన విధానం. ఇది అర్థం కాకపోతే జీవితం నరకం. ఇది అర్థం కాకపోతే జీవితం నరకం. కష్టమా అర్థం చేసుకోవటం? చాలా తేలిక కదా. 78వ శ్లోకం చూద్దాం. క్వ తమః క్వ ప్రకాశో వా హానం క్వచన కించన నిర్వికారస్య ధీరస్య నిరాతంకస్య సర్వదా. ఆత్మజ్ఞాన నిష్ట వలన అనాత్మ స్థితిని, అంటే దేహ రుగ్మతలు, కుటుంబ సమస్యలు వగైరా అల్పం అయిపోతాయి, గాలిలో తేలిపోతాయి. ఆత్మజ్ఞాన నిష్ట వలన అది ఉండాలి అక్కడ. ఆత్మజ్ఞాన నిష్ట ఉంటే అనాత్మ స్థితిలో ఉన్నటువంటి రుగ్మతలు, సమస్యలన్నీ కూడా అల్పమైపోతాయి. అనాత్మ యొక్క వ్యవహారాన్ని తీసివేయలేం. అనాత్మ వ్యవహారాన్ని తీసివేయలేం. అది కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగి తీరాల్సిందే. యవనం, వృద్ధాప్యం, మరి వ్యాధులు వగైరా వేదాంతం కూడా తీసేయలేదు. ప్రారబ్ధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది, దేహం యొక్క అనుభవాలు ఉంటాయి, అనుభూతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వృద్ధాప్యం వలన కలిగే వ్యాధులు, బాధలు అన్నింటినీ త్రోసిపుచ్చలేము. భగవంతుడు కూడా అనాత్మ వ్యవహారాన్ని ఆపలేడు. భగవంతుడు ఒక జడ్జిలాగా కర్మ సిద్ధాంతం ప్రకారమే ఈ సృష్టిని నడిపిస్తాడు. వేదాంతం వాటిని తోసిపుచ్చదు. ఆత్మస్థితిలో ఉండి అనాత్మ తీవ్రతను తగ్గిస్తుంది. గట్టి మేళం ద్వారా చిన్న చిన్న శబ్దాలు, తుమ్ములు, దగ్గులు వినపడవు. అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ అని ఏం చేస్తారు? ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు, ఎన్నో కష్టాలు పడతారు. కానీ వాళ్ళు ఆ కష్టాలను లెక్క చేయరు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో కాలం ఎదురు చూసి, అన్ని కష్టాలను భరించి ఎందుకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నారు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నాను అనే ఆనందం ముందు దేహ బాధలు లెక్కలోకి రావు. దేహ బాధలు, ఇతర సమస్యలు ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. ఆ పెద్ద ఆనందం ముందు ఈ బాధలు చాలా అల్పం అయిపోతాయి. నొప్పి తెలియదు. ఇది వేదాంత బోధ. ఇదే వేదాంత బోధ. ఈ వేదాంత జ్ఞానం ముందు అహంకారం యొక్క సమస్యలు అన్నీ అల్పమైపోవాలి, తేలికైపోవాలి. క్వ తమః క్వ ప్రకాశః వా హానం వా క్వచన కించన. అంటే అద్వైత సత్యం ముందు ద్వైత సమస్యలు, మిథ్యా సమస్యలు అల్పమైపోతాయి. క్వ ఎక్కడ? క్వ అంటే అది ఎక్కడ అంటే లేవని అర్థం. ఎక్కడంటే లేవు. ఇప్పుడు మనందరికి తెలిసిన ఒక విషయం చెప్తా. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చింది కదా. స్వాతంత్ర్య సమర యోధులు సంతోషంగా జైలుకి వెళ్ళారు. ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. కొంతమందిని అయితే ఉరిదీశారు, కొంతమందిని తుపాకీతో కాల్చి చంపారు. కానీ వారు ఆ బాధల్ని లెక్క చేయలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి అనే ఒక పెద్ద ఆశయం ముందు ఈ దేహ బాధలు వారికి చాలా అల్పం అయిపోయాయి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తిరుపూర్ కుమరన్. తిరుపూర్ కుమరన్ అనే ఒక ఆయన ఈ జెండా పట్టుకున్నాడు, భారతదేశపు జెండా పట్టుకుని ఏం చేశాడు? వందే మాతరం అని గర్జించాడు. అతనిని లాఠీలతో కొట్టి చంపారు. అతను జెండా వదిలేస్తే తప్పించుకోవచ్చు, కానీ అతను జెండా వదలలేదు, వందే మాతరం అంటాం మానలేదు.
స్వాతంత్ర్యము అనే పెద్ద ఆశయం ముందు అతను తన ప్రాణాన్ని కూడా చాలా అల్పంగా, చాలా తేలిగ్గా, చాలా చిన్న విషయంగా భావించాడు. ఇలా సంసారాన్ని తేలిక చేసుకుని సాక్షి చైతన్యాన్ని ఎక్కువ చేసుకుంటాడు జ్ఞాని. సంసారాన్ని తేలిక చేసుకుని సాక్షి చైతన్యాన్ని ఎక్కువ చేసుకుంటాడు జ్ఞాని. మిథ్యా జగత్తు మాయమైపోదు, వృద్ధాప్యం పోదు, మోకాళ్ళ నొప్పులు అలాగే ఉంటాయి. మిథ్య అంటే బ్రహ్మన్ వెలుగులో అవి నాకు కనిపించవు. సూర్యుని వెలుగులో పగలు నక్షత్రాలు కనిపించవు. క్వ తమః అజ్ఞానం ఎక్కడ? క్వ ప్రకాశ జ్ఞానం ఎక్కడ? జ్ఞానం అజ్ఞానం ఈ రెండు వ్యావహారిక దృష్టితోనే చెప్తాం. క్వ హానం అంటే త్యాగం ఎక్కడ? పారమార్థిక స్థాయిలో ఏమి ఉండవు. నిర్వికారస్య ధీరస్య నిరాతంకస్య. ధీరస్య అంటే జ్ఞాని, నిర్వికారస్య అంటే లోకాన్ని పారమార్థిక దృష్టితో చూస్తాడు. మనం అందాక ఎందుకు ఒక మాట చెప్తాను. పారమార్థిక దృష్టి ఆత్మస్థితి దాకా వెళ్ళవసరలా. సైన్స్ ప్రకారం కూడా ప్రపంచం నిజంగా లేదు అని సైంటిస్టులు కూడా చెప్తారు. ఈ యూనివర్స్ అనేది, ఈ జగత్ అనేది, సృష్టి అనేది, ప్రపంచం అనేది లేదు. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. అల్యూమినియం, యాంటిమోనీ, బేరియం, బిస్మత్ ఎన్నో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక కాన్ఫిగరేషన్ లో ప్రపంచం లాగా దర్శనమిస్తున్నాయి, వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ప్రపంచం లేదు. ఎలిమెంట్స్ అనగా మూలకాలు, అవి కేవలం అణువుల సముదాయం. అణువులు పరమాణువుల సముదాయం. పరమాణువులు ప్రోటాన్, ఎలక్ట్రాన్, ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాన్. అంటే మళ్ళీ వాటిలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఫైనల్ గా ఏం చెప్తారంటే ఎనర్జీ ఇన్ మోషన్. అంతే. ఎనర్జీ ఇన్ మోషన్ అంటే శక్తి, కదిలే శక్తి. ఆ కదిలే శక్తి నీకు ప్రపంచంలా కనపడుతుంది, మనుషుల్లా కనపడుతుంది. సైన్స్ ప్రకారం మన కళ్ళకు స్పష్టంగా కనిపించేటటువంటి ప్రపంచం అవ్యక్తంగా ఉన్న ఒక శక్తి మాత్రమే. అవ్యక్తంగా ఉన్న శక్తి దాని కదలికల వలన కదిలే ప్రపంచంగా మన కళ్ళకు కనపడుతుంది. ఇది ఒక భ్రాంతి, ఇది ఒక భ్రమ. వేదాంతం సైన్స్ అట్లా చెప్తే వేదాంతం ఏమంటుంది? ప్రపంచం మిథ్య అంటుంది. సైన్స్ కూడా అదే చెప్తుంది. నిరాతంకస్య జ్ఞాని దుఃఖం నుండి బయటపడ్డాడు. ఎప్పుడు పడ్డాడు? సర్వదా, ఎల్లప్పుడూ. ప్రపంచం అల్పమైంది. 79వ శ్లోకం చూద్దాం. క్వ ధైర్యం క్వ వివేకత్వం, క్వ ధైర్యం క్వ వివేకిత్వం, క్వ నిరాతంక తాపివా అనిర్వాచ్య స్వభావస్య నిస్వభావస్య యోగినః. అది అష్టావక్ర మహర్షి ఇంకా పైకి వెళ్తున్నారు, అంటే ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. ఉన్నత స్థాయి అంటే అది కొంచెం మనకి డైజెస్ట్ అవ్వదు. అంటే మాండూక్యోపనిషత్తు లాగా అనమాట. అలా పారమార్థిక స్థాయికి వెళ్ళిన కొద్దీ జగత్తులో జరిగే వ్యవహారాలన్నీ చాలా చాలా చిన్నవైపోతాయి, అల్పమైపోతాయి. సంసారం, వ్యవహారం ఇవన్నీ తోసిపుచ్చటం అది కాదు. అది ఓకే. ఆధ్యాత్మిక సాధనలు కూడా నిరాకరిస్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు కూడా నిరాకరిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే స్వప్నం ఉంది, ఆకలేసింది. మీకు స్వప్నంలో ఆకలేసింది. మీరు శుభ్రంగా తినాల్సిన దానికంటే బాగా 4 రెట్లు ఎక్కువ తిన్నారు. ఎక్కువ తిని బాగా ఆయాసంతో పడుకున్నారు ఏసీ గదిలో. మీకు స్వప్నం వచ్చింది. స్వప్నంలో మీకు ఆకలేసింది. చూడండి, మీరు బాగా లాగిచ్చారు, ఆకలేసింది స్వప్నంలో. ఇది నిజం కదా? ఆకలి వేయటం నిజమే కదా? స్వప్నం నిజమే కదా? మంచిగా స్వప్నంలో స్వప్న భోజనం చేసావు. స్వప్నం నిజమే, ఆకలి నిజమే, నీవు ఆహారం తిన్నది కూడా నిజమే. అంటే స్వప్నంలో ఒక్కసారి స్వప్నం నుండి మేలుకున్నావు. అప్పుడు స్వప్నము, ఆకలి, మరి నీవు స్వప్నంలో తీసుకున్న భోజనం అన్నీ ఒక్కసారిగా మిథ్య అయిపోయాయి కదా, అసత్యం అయిపోయాయి కదా. మేలుకొన్న స్థితిలోనే
మేలుకొన్న స్థితిలోనే నీవు స్వప్న ప్రపంచాన్ని మిథ్యగా భావించగలవు. అది. అంటే పారమార్థిక స్థితిలోనే నీకు జాగ్రత్త అవస్థను వదిలిపెట్టగలవు. అంటే పారమార్థిక స్థితిలోకి వెళ్ళాలి కదా నువ్వు. ఇక ముందు మనం చూడబోయే శ్లోకాలన్నీ పారమార్థిక దృష్టితో చెప్పారు అష్టావక్ర మహర్షి. అంటే మాండుక్య కారికలో మనకి అజాతివాదం అని ఉంటుంది. అజాతివాదాన్ని పారమార్థిక స్థితిలో చూసినట్లు పారమార్థిక స్థితిలో చూసి అర్థం చేసుకుంటాం దాన్ని. మనం ఈ శ్లోకాలు కూడా అదే స్థాయిలో చూడాలి. అప్పుడే ఈ శ్లోకాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. నా నిరోధో నచ ఉత్పత్తి, నా బద్ధో నచ సాధక, నా ముముక్షుర్ నవే ముక్త ఇత్యేష పరమార్థత. ఇది మాండుక్య కారికలో ఉన్న ఒక మంత్రం. అంటే ద్వైతాన్ని తోసిపుచ్చలేము, ఎందుకంటే అది అసలు లేదు. తోసిపుచ్చేది ఏంటి? ఇంకా 3 కాలాల్లోనూ ద్వైతం లేదు, అసలు సృష్టి జరగలేదు అంటారు గౌడపాదులు. మరి మన సంసారాలు ఏమిటి? అదే సంసారాలు లేవు, బంధం లేదు. బంధం లేనప్పుడు సాధనలు లేవు, సాధనలు లేవు అంటే ముముక్షువులు లేరు. మోక్షం కోసం ఎవరు ప్రయత్నం చేయటం లేదు. మరి నేను ముక్త అని ఎలా చెప్తావు? నేను ముక్త అని ఎప్పుడు చెప్పాను? నా బంధ, నా మోక్ష, నా ముక్త, ఇవన్నీ మాటల గారడి. వేదాంత విద్యార్థి పారమార్థిక దృష్టితో మాత్రమే అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాలు. అప్పుడే స్పష్టంగా అర్థమవుతాయి. ఒక ముఖ్యమైన అంశం ఉంది. ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో బ్రహ్మన్ ఉన్నాడు, వర్తమానంలో బ్రహ్మన్ ఉన్నాడు, భవిష్యత్తులో బ్రహ్మన్ ఉంటాడు. ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ ప్రపంచం అంతా మిథ్యా నామరూపాలు మాత్రమే. మనం 5వ వేదాంత రత్నం ఏంటి? 5వ వేదాంత రత్నం, నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఇది కదా వేదాంతాన్ని కూడా మిథ్య అంటున్నాడు. వేదాంతాన్ని కూడా మిథ్య అంటున్నాడు. నా శాస్త్ర నా శాస్త్రం, నా శిష్యో నా శిక్ష, నచ త్వం నచ అహం, నచ అయం నచ ప్రపంచ. గురువు లేడు, శిష్యుడు లేడు, బంధం లేదు, మోక్షం లేదు. ధైర్యం. ధైర్యం అంటే ఇక్కడ జ్ఞానం. జ్ఞానం ఎక్కడ? జ్ఞానం అర్థం చేసుకోవాలి. ధైర్యం అంటే ఇక్కడ అజ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కూడా లేదు. జ్ఞానం మనసులో కలుగుతుంది. అసలు మనసే మిథ్యగా నిరాకరిస్తే ఇంకా జ్ఞానం ఎక్కడ? వివేకిత్వం, ఇది కూడా మనసుకు సంబంధించిందే. వివేకం ఎక్కడ? నిరాతంకత అంటే దుఃఖ నివృత్తి ఎక్కడ? అరే అసలు దుఃఖమే లేదు, ఇంకా నివృత్తి ఏముంది? నీ మనసు నిరాశ, నిస్పృహ, ఆందోళనతో ఉంటే డాక్టర్ ఏమంటాడు? డాక్టర్? సోడియం కొంచెం తక్కువగా ఉంది, సోడియం తక్కువగా ఉందని ఒక మాత్ర ఇస్తాడు, అంతే. బ్రహ్మణ స్థితిలో దుఃఖ నివృత్తి లేదు. అహం బ్రహ్మాస్మి, దుఃఖం ఏముంటుంది అక్కడ? అనిర్వాచ్య స్వభావస్య, అనిర్వచనీయమైన బ్రహ్మన్ మాత్రమే ఉన్నాడు. అనిర్వచనీయం, బ్రహ్మ గురించి చెప్పడానికి భాష లేదు. నిస్వభావస్య, గుణాతీత స్థితి, సచ్చిదానంద, సత్ చిత్ ఆనంద అనే మాటలు కూడా వ్యవహారిక దృష్టితో మాత్రం వాడతాం. సత్ అంటే శాశ్వతం, అశాశ్వతం ఉంటేనే కదా శాశ్వతం అనే మాటకు అర్థం ఉంటుంది. బ్రహ్మన్ అంటే చైతన్యం అంటాం, జడం ఉంటే కదా చైతన్యం అనే మాటకు అర్థం ఉంటుంది. కాబట్టి పారమార్థిక స్థాయిలో సచ్చిదానంద అనే మాటను కూడా నీవు చెప్పలేవు. పారమార్థిక స్థాయిలో సచ్చిదానంద అనే మాటను కూడా నువ్వు చెప్పలేవు. కాబట్టి నిస్వభావ యోగిన, అటువంటి జ్ఞానికి ఇవి అన్నీ చాలా అల్పమైనటువంటి విషయాలు. అతనికి పారమార్థిక స్థాయి ఉంది. అటువంటి ఉన్నత ఆత్మస్థితిలో మిథ్య అనాత్మ లెక్కలోకి రాదు. అటువంటి ఉన్నత ఆత్మస్థితిలో
విద్య అనాత్మ, లెక్కలోకి రాదు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.